నమస్తే, వెల్కమ్ టు ఎన్వీటీవీ 24x7 న్యూస్ ఛానల్. కడప చిన్న చౌక్ పరిధి శంకరాపురం నందు నివాసం ఉన్న దండు శారద, దండు లక్ష్మి, శైలజ ఆదివారం ఉదయం తమ నివాసంలో ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. వివరాలకు వెళ్తే 2015 సంవత్సరం నుండి శారద చిన్న కూతురు డి స్వాతి కులాంతర వివాహం పి పవన్ కుమార్ వివాహం చేసుకుని ఇబ్బంది పెడుతున్నారని పోలీస్ శాఖ వారు న్యాయం చేయాలని దండు శారద కుమారుడు డి రాజేంద్ర ప్రసాద్ మీడియా సమావేశంలో జరిగిన ఘటనపై పోలీస్ శాఖ వారు న్యాయం చేయాలని కోరారు. మీడియా మిత్రులకు నమస్కారము. ఈరోజు కడప చించోక్ పరిధిలో ఉన్నటువంటి శంకరాపురంలో నివాసం ఉంటున్నాం. మేము మా తల్లి శారద గారు, నా పెద్ద చెల్లెలైన డి లక్ష్మీ శైలజ ఆత్మహత్యాయత్నం చేసినారు. దానికి గల కారణాలు, నా చిన్న చెల్లెలైన డి స్వాతి పవన్ కుమార్ అనే వ్యక్తిని గతంలో 2015 సంవత్సరంలో ప్రేమవివాహం చేసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోయింది. తను 2017 సంవత్సరంలో అనారోగ్య కారణాల వల్ల గవర్నమెంట్ హోమియో హాస్పిటల్ నందు రేడియోగ్రాఫర్గా పనిచేస్తున్నటువంటి డి గంగాధర్ మా నాన్న అనారోగ్యంతో మరణించిన తర్వాత నుంచి వాళ్ళు ఆస్తి కోసమని మా నాన్నగారి ఉద్యోగం ఇప్పటికి కూడా ఈ రోజుకి 2018 నాడు నేను అప్లై చేసినటువంటి ఉద్యోగానికి కంపాషనేట్ అపాయింట్మెంట్ ఈ రోజుకి కూడా నాకు రానికుండా నా చిన్న చెల్లెలైన డి స్వాతి, ఆమె భర్త అయిన పి పవన్ కుమార్ ఏఆర్ కానిస్టేబుల్ అడ్డుపడుతూ రకరకాల సూట్లన్నీ, నా సర్టిఫికేట్లు ఎంఆర్ఓ ఆఫీసు, తహసీల్దార్ ఆఫీస్ నుంచి పొందినటువంటి సర్టిఫికేట్లన్నీ ఫేక్ అని రకరకాలన్నీ అధికారులకు పంపిస్తూ సూట్లన్నీ కేసుల జిల్లా కోర్టు నందు, హైకోర్టు నందు రిపిటిషన్లు వేసి నాకు రానికుండా చేశారు. వాళ్ళు నా ఉద్యోగం రానికుండా చేశారు. ఇంకొకటి, నా పెద్ద చెల్లెలు మాతో అన్యోన్యంగా ఉంటుందని వాళ్ళు ఓర్వలేక రకరకాలుగా ఆ అమ్మాయి మీద కూడా రకరకాల కేసులు పెట్టడము, చేయడము అన్నీ చేశారు. ఆ మెయిన్ పవన్ కుమార్ అనే అతను వచ్చేసి మాకు ఈ నెల గత సంవత్సరం 2023 డిసెంబర్ నాడు చించోక్ పోలీస్ స్టేషన్ నందు పంచాయతీ జరగగా వాళ్లకు వాళ్ళ భాగంకి, వాళ్ళ వాటా కింద వచ్చే అమౌంట్ని వాళ్ళకి ఇచ్చేసి మేము పంచాయతీ చేసుకున్నాము. అందులోకి వాళ్ళు కోట్లలో పెట్టినవన్నీ మొత్తం వాళ్ళు వెనక్కి తీసేసుకుంటామని చెప్పి ఒకటి పెండింగ్ పెట్టి మా పెద్ద చెల్లెలు లక్ష్మీ శైలజ మీద మాకు తెలియకుండానే 10 లక్షలు పరువు నష్టం దావా అని పవన్ కుమార్ గారికి వేసి మమ్మల్ని తెలియకుండానే ఇబ్బందులకు గురి చేశారు. నా ఉద్యోగ విషయం మీద హైకోర్టు నందు ఒకటి పెండింగ్ ఉన్నటువంటి కేసు రిటర్న్ తీసుకోవాల్సిందిగా నేను కోరగా ఇదో తీసుకుంటామని చెప్పేసి మానసికంగా మమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెడుతూ గత 2 నెలల నుంచి మమ్మల్ని మెసేజ్ల ద్వారా, ఫోన్ల ద్వారా చాలా టార్చర్ పెట్టారు మమ్మల్ని. అది తారాస్థాయికి చేరడంతో ఈరోజు పొద్దున మేమందరం కూడా ఆత్మహత్యాయత్నం చేస్తామనుకున్నాము. కానీ నాకు తెలియకుండానే మా తల్లి, మా చెల్లెలు డి లక్ష్మీ శైలజ ఇద్దరు పాయిజన్ తీసేసుకున్నారు ఇంట్లో. తెలిసిన తర్వాత పోలీసు వారు, చిన్నచౌక ఎస్ఐ రవికుమార్ గారు, హెడ్ కానిస్టేబుల్ గారు, రైటర్ గారు వాళ్ళందరూ వచ్చేసి ఘటనా స్థలంకి వచ్చేసి వెంటనే హాస్పిటల్కి తీసుకుపోవాలని చెప్పేసి పురమాయిచ్చేసి వాళ్ళు ఇది చేశారు. ఇప్పుడైతే వాళ్ళకి ఐసీయూలో ఉన్నారు, ఎమర్జెన్సీలో. అది ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నారు. అది ఏమవుతుందో కూడా తెలియట్లేదు మాకు. 2 రోజులు గడుస్తే కానీ మేమేమి చెప్పలేమని చెప్పేసి హాస్పిటల్ వారు, సిబ్బంది, డాక్టర్ వారు చెప్పారు. పోలీస్ శాఖ వారు తగు న్యాయం చేయాల్సిందిగా మేము వాళ్ళని ప్రార్థిస్తున్నాము.